హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. చెన్నైలో ఒక స్ట్రీట్లో చేసే నీరు దోశ చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే మనకి ఒక చుక్క నూనె లేకుండా ఈ దోశని ప్రిపేర్ చేస్తాము. అలాగే మనకి ఒకే ఒక ఉల్లిపాయతోటి చట్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాము. మనకి ఎలాంటి పల్లీలు లేకుండా ఈ చట్నీని ప్రిపేర్ చేసుకుంటున్నాము. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మనకి చట్నీ కూడా చాలా స్పైసీగా ఉంటుందండి. స్పైసీగా తినేవాళ్ళు ఈ చట్నీని తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ నీరు దోశ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఎలానో చూద్దాము. ఇక్కడ ఒక స్టీల్ బౌల్ తీసుకొని 1.5 కప్పు రేషన్ బియ్యాన్ని తీసుకోవాలి. మనకి రేషన్ బియ్యం తీసుకోవడం వలన దోశ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మనకి చాలా సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడు నిండుగా వాటర్ పోసుకొని 2-3 సార్లు బియ్యాన్ని వాష్ చేసుకోవాలి. అలా వాష్ చేసుకున్న తర్వాత నిండుగా వాటర్ పోసుకొని ఒక 6 గంటల పాటు బియ్యాన్ని మనం చక్కగా నానబెట్టుకోవాలి. చూడండి, ఒక 6 గంటల తర్వాత మనకు బియ్యం అనేటివి చక్కగా నానిపోయాయి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఈ రైస్ని కొంచెం కొంచెంగా వేసేసుకోవాలి. మనం ఇక్కడ మినపప్పు ఎక్కడ యూస్ చేయడం లేదు. అలాగే పచ్చి కొబ్బరిని ఇలా చెక్కు తీసుకొని 1 కప్పు నిండా పచ్చి కొబ్బరిని వేసుకుంటున్నాము. పచ్చి కొబ్బరి వేయడం వలన దోశ చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. 1 కప్పు నిండా వాటర్ పోసుకొని మనం వీలైనంతగా మెత్తటి పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోవాలి. చూడండి, ఈ పిండిని మనం ఒక స్టీల్ బౌల్లోకి వేసేసుకుందాము. మనకి పిండి అనేది ఎంత సాఫ్ట్గా ఉంటే దోశలు కూడా అంత సాఫ్ట్గా స్మూత్గా వస్తాయి. ఇప్పుడు ఈ పిండిని వేసేసుకున్న తర్వాత 1 కప్పు వాటర్ని కూడా యాడ్ చేసుకొని మనం వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పిండిని లూజ్గా కలుపుకోవాలి. మనకు పిండి అనేది ఎంత లూజ్గా కలుపుకుంటే దోశలు కూడా అంత బాగా వస్తాయి. ఇప్పుడు మనం చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అలాగే కట్ చేసిన ఉల్లిపాయలు, ఒక 4-5 ఎండుమిరపకాయలు వేసుకొని మనం దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మనం దోరగా ఫ్రై అయిన తర్వాత మనం వీటిని ఒక మిక్సీ జార్లోకి వేసేసుకుందాము. ఇలా మిక్సీ జార్లో వేసుకొని ఒక 5 నిమిషాల పాటు మనం చల్లార్చుకొని 1 టేబుల్ స్పూన్ పుట్నాలు వేసుకోవాలి. అలాగే 1/2 కప్పు పచ్చి కొబ్బరి, అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే కొంచెం చింతపండు, 4-5 వెల్లుల్లి రెబ్బలు, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని మెత్తని పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా మనకి మెత్తని పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకుంటే చట్నీ కూడా మనకి ప్రిపేర్ అయినట్టే. ఈ చట్నీ మనకి చాలా టేస్టీగా ఉంటుందండి. పల్లి చట్నీ కంటే ఈ చట్నీ స్పైసీగా డిఫరెంట్ టేస్టీగా ఉంటుంది. ఇలా మనం చట్నీనంతా ఒక బౌల్లోకి వేసేసుకుందాము. ఇప్పుడు మనము స్టవ్ పైన అదే ప్యాన్లోకి ఎక్కడ ఆయిల్ వేసుకోకుండా గరిటతో కొద్ది కొద్దిగా మనం ఇలా నీరు దోశని వేసేసుకోవాలి. చూడండి, మనకి ఇలా డాట్ డాట్స్గా వస్తుంది. ఇది కొంచెం మనకి ఒకవైపు కాలిన తర్వాత రెండో సైడ్ మనం తిప్పేసుకోవాలి. ఈ దోశ చాలా టేస్టీగా ఉంటుందండి. మనం ఈ కొబ్బరి యాడ్ చేయడం వలన దోశకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తప్పకుండా ఈ నీరు దోశని ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మనము పిండిని అన్ని దోశలు వేసేసుకోవాలి. మనం ఈ దోశలను వేసేసుకున్న తర్వాత వీటిని ఒకటి పైన ఒకటి పెట్టకుండా ఇలా విడదీస్తూ పెట్టాలి. ఎందుకంటే ఈ దోశలు అతుక్కుపోతాయి. మనము చల్లారిన తర్వాతనే ఈ దోశలని ఒక్కొక్కటిగా తీసుకొని ఇలా మనం ఫోల్డ్ చేసుకోవాలి. మనము వేడిగా ఉన్నప్పుడు ఈ దోశలు ఒక్కొక్కటి తీస్తుంటే అతుక్కుపోతాయి. ఇలా చల్లారిన తర్వాత మనం ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకొని చట్నీతో ట్రై చేద్దాము. ఎంతో టేస్టీ అయిన నీరు దోశని ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుందండి. చెన్నై స్ట్రీట్లో ఈ దోశని మనకి 10 రూపాయలకే అమ్ముతారు. ఈ దోశలు చాలా ఫేమస్ అండి. ఒకసారి ఈ దోశలని తప్పకుండా ట్రై చేయండి. ఒకే కప్పు రేషన్ బియ్యంతో ఇలా దోశలు వేసుకుంటే మనకి కావాల్సినన్ని దోశలు అలా ఈజీగా తినేయొచ్చు. ఎప్పుడూ ఒకే విధంగా కాకుండా ఇలా డిఫరెంట్గా దోశలని ప్రిపేర్ చేయండి. అలాగే మనకి పల్లి చట్నీ కాకుండా ఇలా ఉల్లిపాయతో చట్నీని చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. కొబ్బరి కూడా హెల్త్కి మంచిది కదా.
నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.